శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్త శక్తి పంచాక్షరి మంత్ర అనుష్ఠాన జపజ్యోతి సభ్యులందరూ దిగ్విజయంగా చేసుకుంటున్నాం కదా. అందులో రోజుకొక స్తోత్ర పారాయణ, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటూ ఇవాల్టి రోజు అర్ధనారీశ్వర తత్వమైన అర్ధనారీశ్వర స్తోత్రం గురించి చెప్పుకుందాం. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. చాంపేయ గౌరార్థ శరీరకాయై అంటే సంపెంగ పువ్వు ఏ రంగులో అయితే అరుణోదయ వర్ణంలో ఉంటుందో అటువంటి వర్ణము కలిగిన శరీరము ఒక పక్క, రెండవ పక్క కర్పూర గౌరార్థ శరీరకాయై. కర్పూరపు రంగు అంటే భస్మము తెల్లగా ఉంటుంది కదా, అలాంటి తెల్లటి భస్మం మొత్తం శరీరానికి పూసుకున్న శరీరము ఒక పక్క, ఒక పక్క ధమ్మిల్లకాయై చ జటాధరాయై అంటే ఒక పక్క విశేషమైన సుందరమైన మేఘము వలె ఉండే కొప్పులతో అమ్మవారు ఒక పక్క అయితే, జటాజూటములతో ఒక పక్క అయ్యేవారట. అటువంటి నమః శివాయై చ నమః శివాయ. నమః శివాయై అంటే పార్వతీదేవి, ఆవిడికి నమస్కరిస్తున్నాను, నమః శివాయ అని ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. రెండవ శ్లోకం. కస్తూరికాయ కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. ఒకవైపు కస్తూరి పలకముగా కస్తూరిని దిద్దుకున్న కుంకుమ బొట్టు పెట్టుకున్న అమ్మవారు కస్తూరికా కుంకుమ చర్చితాయి. మామూలుగా కుంకుమార్చన చేసేటప్పుడు పసుపు కొమ్ములతో చేసిన కుంకుమాన్ని మనం అమ్మవారికి ఆరాధిస్తూ ఉంటాం. కానీ అందులో కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి దాన్ని ఆరాధిస్తే ఇంకా విశేషంగా ఉంటుంది. అందులో కస్తూరిక అత్తర్ ఏదైతే ఉందో దాన్ని కానీ లేదా దాని యొక్క రసం కానీ కలిపి ఆ కుంకుమాన్ని తయారు చేయగలిగితే అది ఒక విశేషమైన రంగు సువాసన ఉంటుంది. అటువంటి సువాసనలు కలిగిన కస్తూరిక సువాసనలు కలిగిన కుంకుమాన్ని పెట్టుకున్న పాలకము ఒకవైపు అయితే, మరొక వైపు చితారజ పుంజ విచర్చితాయ చితాభస్మాన్ని పుండరీకముగా పెట్టుకున్న భాగము ఒకవైపుట. శరీరమంతా చితాభస్మను ధరించిన వాడు అని అంటారు శివుణ్ణి. అలాగే కృతస్మరాయై వికృతస్మరాయ, కృతస్మరాయై వికృతస్మరాయ అంటే మన్మధుణ్ణి చంపినవాడు ఒక పక్క అయితే మన్మధుని బతికించిన అమ్మ ఒక పక్క అని అర్థం ఇక్కడ. నమః శివాయై చ నమః శివాయ. అటువంటి ఈశ్వరుడికి పార్వతీదేవికి నమస్కరిస్తున్నాను అని. జనత్ క్వనత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ ఫణి నూపురాయ హేమాంగదాయై భుజంగదాయ నమః శివాయై చ నమః శివాయ. ఒకవైపు జల్లుమని సౌండ్ వచ్చే ఒక రకమైన కంకణములు, మంచి బంగారపు కంకణములు, భుజకీర్తులు, అలాగే కాళ్ళకు అందెలు ధరించిన అమ్మవారు ఒక పక్క. సువర్ణాభరణంలో మనం చెప్పుకుంటాం కదా, స్త్రీ యొక్క సువాసని రూపంలో ఉండే ఆభరణాల్లో మొత్తం 8 ఉంటాయి. ఆ 8లో మొదటిది నుదుటిన బొట్టు, రెండవది పాపిడి బిల్ల, మూడవది ముక్కు పొడుక, నాలుగవది చెవుళ్ళ దుద్దులు, ఐదవది మెడలోని హారము, ఆరవది చేతిలోని గాజులు, ఏడవది భుజాలకు పెట్టుకునేది, నడుముకు పెట్టుకునేది, ఎనిమిదవది పాదాలకి మువ్వెలు అందెలు. ఇది అమ్మవారి యొక్క సువాసిని రూపం కాబట్టి ఇవన్నీ జల్లు జల్లుమని ధ్వని వస్తూ ఉంటాయి. మరొక పక్క శివుడు, ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే హేమాంగదాయై భుజంగదాయ చల్లటి ప్రదేశమున బట్టలనేం వేసుకోకుండా గజ ధర్మాంబరదారుడై పాములని ఒంటి నిండా పట్టుకుని ఆభరణంగా ధరించి ఉన్నట్ట. అన్ని భిన్న రకాలైన ఆభరణాలు శివుడే ధరించి ఉన్నట్ట. ఒక పక్క కపాలము, ఇంకా మిగతా పాములు ఇవన్నీ ధరించి ఉన్నట్ట.
అటువంటి నమశివాయై చ నమశివాయ, అటువంటి శివుడికి పార్వతీదేవికి నమస్కరిస్తున్నాను అని. అలాగే 4వ శ్లోకం. విశాల నీలోత్పల లోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమశివాయై చ నమశివాయ. విశాల నీలోత్పల లోచనాయై, ఒక పక్క తెల్లటి గుడ్డుల మధ్యలో నల్లటి గుడ్డుతో అమ్మవారు చంద్రబింబం వలె ఉందిట. మరొక పక్క ఎర్రటి కన్నులు, మందారం లాంటి ఎర్రటి కన్నుల మధ్యలో నల్లటి రూపంతో పరిపూర్ణమైన కళ్ళు, అది కూడా ఉగ్ర రూపంలో ఉండే కళ్ళుగా ఈశ్వరుడు ఉన్నట్ట. ఒక పక్క తామర లాంటి నేత్రములు అని అంటారు ఇక్కడ. అలాగా ఒక్కొక్క రూపం ఒక్కొక్క రూపం. సమేక్షణాయ విషమేక్షణాయ అని అర్థం. సమేక్షణము అంటే ఈశ్వర కృప పెంచేది ఒకటైతే, ప్రపంచ ప్రకృతి సృష్టిని కాపాడే అమ్మవారు ఒకవైపు అయితే, అదే ప్రకృతి ప్రపంచాన్ని నశింపచేయ శక్తి ఉన్నవాడు ఒకవైపు. సమేక్షణ విషమేక్షణ అని అంటారు. అటువంటి ఈశ్వరుడి పార్వతులకి అర్ధనారీశ్వర తత్వముకి నమస్కరిస్తున్నాను అని. 5వ శ్లోకం. మందారమాల కలితాలకాయై కపాలమాల అంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశివాయై చ నమశివాయ. మందారమాల కలితాలకాయై అంటే అమ్మవారికి మందార పుష్పములతో మంచి మాల వేసుకుని ఉంది అమ్మవారు. దివ్య వస్త్రములను ధరించి ఉంది. మరొక పక్క కపాలమాల అంకిత కంధరాయ. కపాలమాల అంటే శ్మశానంలో ఉంటారు కాబట్టి ఈశ్వరుడు కపాలాలన్నింటినీ మాలగా పెట్టి వేసుకుని ఉంటారు రుద్రాక్షలతో పాటు. అటువంటి మాలను ధరించి గజ చర్మాంబరధారుడుగా ఉన్నట్ట. ఒక పక్క అమ్మవారు దివ్యాంబరాయై చ దిగంబరాయ. ఒక పక్క అమ్మవారు దివ్యాంబరం అంటే దివ్యమైన పట్టు వస్త్రములను ధరించి సువాసనలు వెదజల్లుతూ ఉంటే, ఇంకొక పక్క దిగంబరుడై ఈశ్వరుడు ఉన్నట్ట. అటువంటి అర్ధనారీశ్వర తత్వానికి నమస్కరిస్తున్నాను. నమశివాయై చ నమశివాయ. 6వ శ్లోకం. అంబోధర శ్యామల కుంతలాయై తటిత్ ప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశివాయై చ నమశివాయ. అంబోధర శ్యామల కుంతలాయ. ఒకవైపు అమ్మవారి కొప్పులోంచి విడిచి ఉన్న జుట్టు మేఘములు ఎలా అయితే కదులుతూ ఉంటాయో అలా కదులుతూ సువాసనలు వెదజల్లుతూ ఉందిట. మరొక పక్క ఈశ్వరుడు తటిత్ ప్రభా తామ్రజటాధరాయ. తామ్రము అంటే రాగి పాత్ర ఏ రంగులో అయితే కనిపిస్తుందో ఆ రంగులో మొత్తం ముడి చుట్టుకుపోయిన జటాలతో శివుడు కనిపిస్తున్నారట. ఒక పక్క అయ్యేవారు ఇలా కనిపిస్తున్నారట. నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ. ఒకటేమో అమ్మవారు నిఖిలేశ్వరి అంటే ప్రపంచానికి పూర్తి అమ్మ స్థానంలో ఉండే నిఖిలేశ్వరీ దేవిగా అమ్మవారు కనిపిస్తుంటే, ఇంకొక పక్క నిరీశ్వరుడి రూపంలో ఈశ్వరుడు కనిపిస్తున్నట్ట. ఏమీ లేదు అనే తత్వాన్ని చెప్పేటట్టుగా. అటువంటి అర్ధనారీశ్వర తత్వానికి నమస్కరిస్తున్నాను. నమశివాయై చ నమశివాయ. 7వ శ్లోకం. ప్రపంచ సృష్ట్యన్ ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమశివాయై చ నమశివాయ. ఒకవైపు సృష్టి ప్రారంభ సమయంలో లాస్యం చేసే జగన్మాత అమ్మ కనిపిస్తుంటే, మరొక పక్క సమస్త ప్రపంచాన్ని జగత్తుని లయం చేసేటప్పుడు తాండవిస్తున్న శివుడు ఉగ్రరూపుడైన రుద్రుడు కనిపిస్తున్నట్ట. అలాంటి ఇద్దరు, జగజ్జనని అంటే అమ్మవారు, జగదేక పిత్రే అంటే అయ్యవారు. అలా ఇద్దరు కనిపిస్తున్న ఆ గౌరీ శంకరులకి నేను నమస్కరిస్తున్నాను అంటారు. దాన్నే ఒక శ్లోకంలో 2వ భాగంలో చెప్తారు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు అని చెప్తారనమాట. ఇక 8వ శ్లోకం. ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై స్ఫురన్ మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమశివాయై చ నమశివాయ. ఒకవైపు ఉజ్వలమైన కాంతితో మెరిసిపోతున్న రత్నకుండములు ధరించిన అమ్మవారు. రత్నకుండములములు అనగా చెవులకు వేసుకునే రత్నకుండలములు. దీనికి చాలా విశేషం. రత్న తాటంక యుగలీభూత అని ఉంటుంది కదా, తాటంక యుగలీభూత తపనోడుపమండల అని
రత్నతాటంకములు కలిగిన అమ్మవారు. తమిళనాడులో ఒకానొక సిద్ధుడు అమ్మవారి యొక్క తపస్సు చేస్తూ రాజుగారు వచ్చినది తెలియక తన జపంలో నిమగ్నమై అమ్మవారి ఎందే చూస్తూ తన తపస్సు చేస్తూ ఉంటే ఆ రాజు వచ్చింది చూసి కూడా మర్యాద ఇవ్వలేదు అనే కోపంతో ఆ రాజు ఆ సిద్ధుడిని కావాలనే ఒక ప్రశ్న వేస్తాడు. ఇవాళ ఏంటయ్యా అంటే ఆయన ఆ సమయంలో అమ్మవారి ముఖం చూస్తూ మాట్లాడడం వల్ల ఇవాళ నిండు పౌర్ణమి అని అనేస్తాడు. కానీ ఆ రోజు అమావాస్య. నిండు పౌర్ణమి ఎందుకు అయింది అంటే అతను అమ్మవారిని చూస్తున్నాడు స్వయంగా. అమ్మవారు నిండు పౌర్ణమితో ఉంటుంది. అటువంటి అమ్మవారు నిండు పౌర్ణమి అన్నప్పుడు మళ్ళీ ఎలాగా ఇది అమావాస్య రోజు పౌర్ణమి ఎలా వస్తుంది అనే దాంతో రాజు ఆగ్రహించి ఇవాళ రాత్రికి గనక చంద్రుడు రాకపోతే పౌర్ణమి అని చంద్రుడు కనిపించకపోతే నిన్ను సజీవ దహనం చేస్తానని చెప్పేసి శిక్ష ఇచ్చి వెళ్ళిపోతాడు. అంత శిక్ష ఇచ్చి వెళ్ళిన తర్వాత రాత్రి అయ్యింది. తనని శిక్షకు ఏర్పాటు చేశారు శిక్ష ఇవ్వడానికి. అక్కడ అమ్మవారిని ప్రార్థిస్తూ తనకి ఈ విషయం ఏం తెలియదు, ఎందుకంటే అమ్మవారి భక్తిలో నిమగ్నమై ఉన్నాడు. అలా నిమగ్నుడై మాట్లాడుతుండగా అతను ఈ రాజు మాట ఒక్కసారిగా సంసారంలోకి వచ్చినప్పుడు ఈ మాట విని బాధించి నేనమ్మా నీ సేవ ఇంకా చేసుకోలేకపోయాను పూర్తిగా అంటూ అమ్మవారి మీద పాటలు పాడి అమ్మవారిని మెప్పిస్తాడు. అప్పుడు చెప్తాడు, ఎన్నో పుష్పాలని నేను తీసుకొని వచ్చాను, ఆడుకున్నాను, ఎన్నో చెట్ల నుంచి పుష్పాలు పడితే తొక్కుకుంటూ కూడా వెళ్ళిపోయాను, కానీ ఎప్పుడూ నీ యందు పాదాలకు అర్చన చేయాలని ఆ పుష్పాలని వాడలేకపోయాను. అలాగే ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో నీళ్ళని వృధా చేస్తూ వెళ్ళాను తప్ప ఎన్నడూ ఆ నీళ్లను వృధా చేయకూడదు, ఆ నీళ్లతో నీ అభిషేకము నీ సేవ చేయొచ్చు కదా అనే విషయాన్ని కూడా నేను ఎప్పుడూ చూసుకోలేకపోయాను. ఎంతో శక్తివంతుడనై ఉన్నప్పుడు ఉన్న విషయాలు పరిజ్ఞానం అంతా సంసారానికే పెట్టాను, కానీ నీ యందు నీ భక్తి నీ విచారము నీ వివేకము నీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించలేకపోయాను. ఇప్పుడు అవన్నీ చేద్దామంటే నాకేమో సమయం లేదు. నా యందు దయతో నన్ను అనుగ్రహించు మాతే, నీ సేవ చేసడానికై నాకు సమయాన్ని ప్రసాదించు అని అమ్మవారిని అడిగితే అప్పుడు అమ్మవారు తన తాటంకాన్ని చెవిడి దుద్దును తీసి అలా ఆకాశంలోకి విసిరితే ఆ తాటంకమే ఒక పౌర్ణమి నాడుగా కనిపించేసరికి కింద రాజుతో సహా అందరూ ఆశ్చర్యచకితులై ఆ రాజు తన తప్పును తెలుసుకుని ఆ సిద్ధుడికి నమస్కరించి అమ్మవారి సేవల్లో అతను నిరంతరం ఉండేటట్టుగా ఎటువంటి ఇబ్బందులు అతనికి రాకుండా ఉండేటట్టుగా చూసుకున్నాడనమాట. అలాగా అమ్మవారి యొక్క కుండలములు అంత మెరిసిపోతూ ఉన్నాయట. మరొక పక్క స్ఫురన్ మహాపన్నగభూషణాయ, దానికన్నా పెద్ద పెద్దవి శివుడి చెవులో ఉన్నాయట. ఏంటంటే పెద్ద పెద్ద రెండు పాములట. అవి కూడా ఒకటితో ఒకటి కట్టుకుని చెవులకి అలా గుచ్చుకుని ఉన్నాయట పెద్ద పెద్ద భూషణాలతో. అటువంటి శివాన్వితాయ, శివుని చూస్తే అమ్మవారు, అమ్మవారిని చూస్తే శివుడు అనేది భేదం కనిపిస్తూ ఉన్నా కానీ అభేదం అనేది అక్కడ కనిపిస్తోందిట. అటువంటి విశేషమైన రూపదర్శనం అయినందుకు నమఃశివాయై చ నమఃశివాయ, నేను నమస్కరిస్తున్నాను అని చెప్పేసి ఏతత్ పఠేత్ అష్టకమిష్టదం యో భక్త్యా సమాన్య భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధి అని అంటారు. అంటే ఎవరైతే ఈ అష్టకం ఇష్టదం అంటే పూర్తిగా ప్రియంతో చదువుతారో భక్తితో వారికి సంసారంలో మాన్య భువి దీర్ఘజీవి అంటారు. దీర్ఘమైన ఆయువుతో పాటు దీర్ఘమైన ఆయువు వస్తుంది, దాంతోపాటు సౌభాగ్యము కలుగుతుంది అని చెప్పారు. సౌభాగ్యం అనగా భార్యాభర్తల మధ్యలో గొడవలు ఏవచ్చినా సరే ఇది అర్ధనారీశ్వర స్తోత్రం చేయడం మొదలెట్టి 44 రోజులు చేస్తే కనుక అవి ఎటువంటి గొడవలైనా సద్దుమణుగుతాయని దీన్ని సౌభాగ్యము అని అంటారు. అలాగే అనంతకాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధి. అనంతకాలము అంటే మృత్యువు పొందేంత వరకు ఈ ప్రపంచంలో అనుభవించవలసిన సుఖాన్ని అనుభవించి పరంలో శివ సాయుధ్యాన్ని పొందుతారు అని శ్రీమద్ ఆదిశంకరాచార్య విరచిత అర్ధనారీశ్వర స్తోత్రం సంపూర్ణం. శివాయ గురవే నమః.